అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం నిమిత్తము మరియు నిర్మాణంగా అయ్యి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి. ఈరోజు అనేక భుజదారుడైన బాబ్దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారంలో సన్ముఖంలో ఉన్నారు, చాలా భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నారు. బాబ్దాదా తమ అనేక భుజాలను చూసి హర్షిస్తున్నారు. భుజాల అందరూ నంబర్ వారుగా ఉన్నారు. చాలామంది ఆల్రౌండర్గా, ఎవరెడీగా, ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు. కుడి భుజాలుగా ఉన్నవారు బాబ్దాదా కేవలం సూచన ఇవ్వగానే అలాగే బాబా హాజరుగా ఉన్నాం బాబా, ఇప్పుడే చేస్తాం బాబా అని అంటారు. ఇలాంటి అతి ప్రియమైన పిల్లలను చూసి ఎంత సంతోషం అవుతుంది. బాబ్దాదాకు తప్ప ఇక ఏ ధర్మాత్మలకు, మహానాత్మకు ఇలాంటి మరియు ఇంత సహయోగి భుజాలు లభించరు అని బాబ్దాదాకు ఆత్మిక గర్వం ఉంది. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి భుజాలు ఎవరికైనా లభించారా? కనుక బాబ్దాదా ప్రతి భుజం యొక్క విశేషతను చూస్తున్నారు. మీరు పూర్తి విశ్వం నుండి ఎంపిక చేసుకున్న విశేషమైన భుజాలు చూడండి. ఈరోజు ఈ హాలులోకి కూడా ఎంతమంది వచ్చి చేరుకున్నారు? అందరూ తమను తాము మేము పరమాత్మ భుజాలము అని అనుభవం చేస్తున్నారా? నశ ఉంది కదా అన్న. ఓం శాంతి అన్న. ఎలాగైతే ఈరోజు పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉందో, అలా మీ కొత్త యుగము, కొత్త జన్మ కూడా మీ ఎదురుగా స్పష్టంగా వస్తుందా? ఈరోజు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టంగా ఉందా? ఎదురుగా వస్తోందా? ఎవరైతే ఆదిలో వచ్చిన పిల్లలు ఉన్నారో వారు బ్రహ్మబాబా విషయంలో దీనిని అనుభవం చేశారు. బ్రహ్మబాబాకు తన కొత్త జన్మ అనగా కొత్త జన్మ యొక్క రాజరికపు శరీరము అనే డ్రెస్ సదా ఎదురుగా మేకుకు వేలాడుతున్నట్లు కనిపించేది. ఏ పిల్లలు బాబాను కలుసుకునేందుకు వెళ్ళినా వారు అనుభవం చేసేవారు, ఈరోజు వృద్ధినిగా ఉన్నాను, రేపు చిన్న బాలునిగా అవుతాను అని బ్రహ్మబాబా అనుభవం చేశారు. గుర్తుంది కదా? పాతవారికి గుర్తుందా? వాస్తవానికి ఇది ఈరోజు మరియు రేపటి ఆటయే. ఇంత స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి. ఈరోజు స్వరాజ్య అధికారులు, రేపు విశ్వరాజ్యాధికారులు. నష్ట ఉందా? చూడండి, ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు. కనుక ఏ నష ఉంది? కిరీటం ధరించినందున ఏ నష ఉంది? మీరంతా మేము పరిస్థాలము అనే నషాలో ఉన్నారు, మేము నషాలో ఉన్నాము అని చేతులు ఊపుతున్నారు. అరే చింటూ, బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లల జమా ఖాతాను చూస్తారు. అక్కడ శ్రమ ఎక్కువగా చేస్తున్నారు, కానీ జమ ఎక్కువ యొక్క ఫలితము తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇరువైపులా సంతుష్టత తక్కువగా ఉంది. స్వయం కానీ ఇతరులు కానీ సంతుష్టతను అనుభవం చేయలేదు అంటే జమా ఖాతా తగ్గిపోతుంది. జమా ఖాతాను చాలా సహజంగా పెంచుకునే బంగారము తాళం చెవిని బాబ్దాదా తన పిల్లలకు ఇచ్చారు. బంగారు తాళం చెవి మనసా వాచా కర్మణ ఏ సేవ చేసే సమయంలోనైనా మీ లోపల నిమిత్త భావము యొక్క స్మృతి ఉండాలి. నిమిత్త భావము, నిర్మాణ భావము, శుభ భావము, ఆత్మిక స్నేహ భావము. ఒకవేళ ఈ భావము యొక్క స్థితిలో స్థితమై సేవ చేసినట్లయితే మీ భావము ద్వారా సహజంగానే ఆత్మల భావన పూర్తి అవుతుంది. ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కరి భావము ఎలా ఉంది అని గమనిస్తున్నారు. నిమిత్త భావంతో చేస్తున్నారా లేక అభిమానం యొక్క భావంతో చేస్తున్నారా? ఎక్కడి నిమిత్త భావము ఉంటుందో అక్కడ నిర్మాణ భావము స్వతహాగానే వచ్చేస్తుంది. కనుక ఏం జమ అయింది, ఎంత జమ అయింది అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయం అనగా సంగమ యుగమే, జమ చేసుకునే యుగము. తర్వాత పూర్తి కల్పమంతా జమ యొక్క ప్రారంభము ఉంటుంది. తాబేలు తన అవయములను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియ ఆర్ధముల మంచి తన ఇంద్రియాలను వెనుకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొని వాడగను. అన్న, ఈ సంవత్సరము ఏ విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి? తమ జమా ఖాతాను చెక్ చేసుకోండి. చెక్కర్గా కూడా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి. ఎందుకంటే సమయపు సమీపత యొక్క
దృశ్యాలను చూస్తున్నారు. అంతేకాక మేము సమానంగా అవుతాము అని అందరూ బాప్దాదాతో ప్రతిజ్ఞ కూడా చేశారు. ప్రతిజ్ఞ చేశారు కదా. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వారు చేతులెత్తండి. పక్కాగా చేశారా లేక పర్సంటేజ్లో చేశారా? పక్కాగా చేశారు కదా. మరి బ్రహ్మబాబా సమానంగా జమా ఖాతా ఉండాలి కదా. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే బ్రహ్మబాబాలో ఏ విశేషమైన చరిత్రను చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేక బాబా అని అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు అని అన్నారు. ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? బాబాను కలుసుకునేందుకు వచ్చారు అని అనేవారు. వారిలో నేను అనేది అభావంగా అవిద్యగా ఉండడాన్ని చూశారు కదా. ప్రతి మురళిలో బాబా బాబా అని ఎన్నిసార్లు గుర్తు ఇప్పిస్తారు. కనుక సమానంగా అవ్వడము అనగా మొదట నేను అనేది అభావంగా ఉండాలి. ఇంతకు ముందు కూడా వినిపించాము. బ్రాహ్మణులలో నేను అనేది కూడా చాలా రాయల్గా ఉంది. అరే చింటూ, కేవలం బాబ్దాదా ఇచ్చిన 3 శబ్దాల శిక్షణను గుర్తించుకోవాలి. అందరికీ గుర్తుందా? మనసులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పం చేసినా నిరాకారి స్థితిలో స్థితమై సంకల్పం చేయాలి. మిగిలినవన్నీ మర్చిపోండి, కానీ ఈ 3 శబ్దాలను మర్చిపోకండి. సాకార రూపంలో ఇచ్చిన ఈ 3 శబ్దాల శిక్షణ మీకు బహుమతి అయ్యింది. కనుక బ్రహ్మబాబాతో సాకార రూపంలో కూడా ప్రేమ ఉండేది. ఇప్పుడు కూడా డబుల్ విదేశీయులు తమకు బ్రహ్మబాబాపై చాలా ప్రేమ ఉంది అని చాలా అనుభవాలు వినిపిస్తారు. చూడకున్నా కూడా ప్రేమ ఉంది. డబుల్ విదేశీయులకు బ్రహ్మబాబాపై ప్రేమ ఎక్కువగా ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు ఇచ్చిన బహుమతిని కూడా సంభాలన చేసి పెట్టుకుంటారు. మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే ఈ 3 శబ్దాల శిక్షణపై కూడా ఉండాలి. ఇందులో సంపన్నంగా అవ్వడం లేక సమానంగా అవ్వడం చాలా సహజమైపోతుంది. బ్రహ్మబాబా ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. కొత్త వాచసేవ భలే చేయండి, ఆడంబరంగా చేయండి, కానీ అనుభవం చేయించే సేవపై అటెన్షన్ ఉంచండి. ఈ సోదరి ద్వారా లేక సోదరుని ద్వారా మాకు శక్తి అనుభవం అయ్యింది, శాంతి అనుభవం అయ్యింది అని అందరూ అనుభవం చేయాలి. ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. విన్నదాన్ని మర్చిపోవచ్చు. వినేందుకు మంచిగా అనిపిస్తుంది, కానీ విన్నదానిని మర్చిపోవచ్చు. అనుభవం అనేది ఎలాంటిదంటే వారిని ఆకర్షించి మీ సమీపానికి తీసుకువస్తుంది. సంపర్కంలో ఉన్నవారు సంబంధంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే సంబంధంలో కూడా రాకుండా వారసత్వానికి అధికారులుగా అవ్వలేరు. కనుక అనుభవం అనేది సంబంధంలోకి తీసుకువస్తుంది. అరే చింటూ, బాబాయ్ ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పరిస్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపం. ఫరిస్తా స్థితిలో స్థితం అవ్వడమే తండ్రి స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. ఇలాంటి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపంగా అయిపోతారు. సమాధాన స్వరూపంగా అవ్వడం వలన స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. కనుక ఇప్పుడు ఇది ఇలాంటి సేవ చేసే సమయము, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయము. కనుక ఇప్పుడు తండ్రి సమాన ఉపకారిగా అయ్యి వారి పిలుపు విని మీ ఫరిస్తా రూపము ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి. అంతేకాక సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి. వ్యర్థంతో నిర్లక్ష్యంగా అవ్వండి, మర్యాదలలో కాదు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.